ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసి వారి స్థానంలో కొత్త ఐఏఎస్లను ఐపీఎస్లను నియమించినటువంటి నేపథ్యంలో రీసెంట్గా మరో ఐపీఎస్ అధికారి అయినటువంటి కొల్లి రఘురామిరెడ్డి మీద కూడా వేటు వేసినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్ల మీద వేటు పడుతోంది అంటూ సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న తరువాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని, అందులో భాగంగానే కొంతమంది ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిందని, రీసెంట్గా రఘురామిరెడ్డి మీద కూడా వేటు వేసినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభావమే ఇందుకు కారణం అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మీ విశ్లేషణ ఏంటి? వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 మే 13వ తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిపి కూటమిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికను నివారించడం కోసం ఈ రెండు పార్టీలు కలిపి కూటమిగా పోటీ చేయాలని చెప్పని కొన్ని నెలల క్రితమే ఒక నిర్ణయానికి వచ్చేసినాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే 2022 మార్చి 14వ తారీఖు రోజు ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని. ఆనాటి నుంచి తెలుగుదేశం జనసేన కలిపి కూటమిగా వెళ్ళటానికి సాధ్యపడుతుంది, పరిస్థితులు సానుకూల పడతా ఉన్నాయని చెప్పనే సంకేతాలు బలంగా ఇరు పార్టీల శ్రేణుల్లో చర్చనీయాంశమైనవి. చివరికి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన నేపథ్యంలో రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు రాబోతున్న ఎన్నికల్లో మేము రెండు పార్టీలు కలిపి పోటీ చేయబోతున్నాయని చెప్పని ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేస్తూ ఆ రోజు ఆయన భారతీయ జనతా పార్టీ ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ గమనించుకుంటే 2019 ఎన్నికలకు ముందు, అంటే 2018కి పూర్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి ఎన్డీఏలో కీలక భాగస్వాములు. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి అధికారాన్ని పంచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి అధికారం పంచుకున్నాయి. కానీ రాష్ట్ర విభజన చట్ట అంశాల ప్రాతిపదికగా ఒకసారి విభేదాలు పొడచూపిన తర్వాత అదే సందర్భంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఆనాడు తెలుగుదేశానికి ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని స్థాయిల్లో భారతీయ జనతా పార్టీ అండదండలు అందించింది అని చెప్పనే కారణంతో తెలుగుదేశం శ్రేణులు భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తి విముఖతో ఉన్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పదే పదే భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకొచ్చినా కూడా తెలుగుదేశం శ్రేణుల్లో ఒక రకమైన విముఖత ఉండేది. ఎందుకు మన రెండు పార్టీలు కలిపి పోటీ చేస్తాయి కదా, ఎందుకు ఈయన పదే పదే భారతీయ జనతా పార్టీ గురించి ప్రస్తావిస్తారు, ఎందుకు భారతీయ జనతా పార్టీతోటి బలవంతపు కాపురం దిశగా పదే పదే ఆయన ప్రస్తావన తెస్తారు అని చెప్పని కొంత అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉండేది. కాకపోతే ఏమవుతుందంటే అధినేతల స్థాయిలో జరుగుతున్న నిర్ణయాలని విభేదించేవారు కాదు, కానీ పార్టీ శ్రేణుల్లో ఈ రకమైన చర్చ పదే పదే జరుగుతూ ఉండేది. ఏ ఇద్దరు కార్యకర్తలు, ఏ ఇద్దరు తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు కలుసుకున్నా కూడా తెలుగుదేశం జనసేన కూటమిని ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ పరంగా స్టేక్ లేదు, వాళ్ళ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యగలిగే ఓటు లేదు. అటువంటిప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి కూటమి కట్టిన మూలాన ఇంకేదైనా రేపు వ్యతిరేక ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందేమో, ప్రజల్లో ఉన్న సానుకూలతను చెడగొట్టుకున్నట్టు అవుద్దేమో అని చెప్పనే భావన కూడా వ్యక్తం అవుతూ ఉండేది. కానీ పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన వేరు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రాపర్గా ఢీ కొట్టగలగాలి అని అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక జరగాలి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన కొన్ని ఎన్నికల్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే 2021లో పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, మున్సిపల్ ఎలక్షన్స్తో పాటుగా. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పార్టీ సృష్టించిన విధ్వంసం, చివరికి తెలుగుదేశం పార్టీ
స్థానిక సంస్థల ఎన్నికల రంగం నుంచి నిష్క్రమిస్తూ మేము ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నామని చెప్పని నిర్ణయం వెలువరించాల్సి వచ్చింది. అంటే ఆ రోజు ఆ ఎన్నికలని ఎంత ఏకపక్షంగా అధికార వ్యవస్థను గుప్పెటపట్టి ప్రభుత్వం నిర్వహించింది అని అంటే అసలు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేయనివ్వకుండా జిల్లాలు బలవంత ఏకగ్రీవాలకు పాల్పడ్డారు. తెలుగుదేశం తరపున ఎవరైనా పోటీ చేయాలి అని చెప్పని సాహసిస్తే పోలీసులు వారి ఇళ్లకెళ్ళి మీరు పోటీ నుంచి విరమించుకుంటారా, మీ మీద గంజాయి కేసు పెట్టమంటారా, రౌడీ షీట్లు ఓపెన్ చేయమంటారా, మీ వ్యాపార మూలాలు దెబ్బకొట్టమంటారా అని చెప్పని బెదిరించి భయపెట్టి పోటీ నుంచి నిష్క్రమింపజేశారు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక, ఆ ఎన్నికని ఒక అపహాస్యంగా మార్చారు. దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి వందలాది బస్సుల్లో సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లను తరలించి నకిలీ ఓటర్ ఐడీలు వాటి ద్వారా ఎన్నికలను ఒక అపహాస్యంగా మార్చారు. అయినా సరే ప్రభుత్వం దాన్ని చలామణి చేసుకోగలిగింది. ఆ తర్వాత కుప్పం మున్సిపల్ ఎలక్షన్ చూశారు. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఇంత అరాచకం సృష్టించినప్పుడు రేపు తన అధికారాన్ని దూరం చేయగలిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉంది. 100% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధపడుతున్నారని చెప్పిన సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో తన అధికారాన్ని కాపాడుకోవడానికి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెంత విధ్వంసం సృష్టిస్తారు, వ్యవస్థలను గుప్పెటపట్టి ఇంకెంత అరాచకం సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి అని అంటే, పారదర్శకంగా జరగాలి అని అంటే, ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని రాజకీయ పక్షాలకి సమానంగా ఉండాలి అని అంటే అక్కడ ఎన్నికల సంఘం ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తే అంత ఫెయిర్గా ఎన్నిక జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్నికల సంఘం క్రియాశీలకంగా వ్యవహరించాలి అని అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అండదండలు అవసరం అని చెప్పని భావించారు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓట్ బ్యాంక్ పరంగా వాళ్ళకి పెద్ద స్టేక్ లేకున్నా, వాళ్ళ వైపు నుంచి తెలుగుదేశానికి జనసేనకి యాడ్ అయ్యే ఓట్ బ్యాంక్ లేకున్నా, భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపుకి తెలుగుదేశం జనసేన ఓట్లే కీలకం అయినా సరే వాళ్ళకి కన్సిడరబుల్ సైజులో అంటే 6 పార్లమెంటు స్థానాలు 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించడం జరిగింది. అరే వాళ్ళకి అన్ని స్థానాలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి అసలు ఉన్న బలం ఎంత? వాళ్ళకి <1% కదా ఓటు బ్యాంక్ ఉంది, 100 కన్నా తక్కువ ఓట్లు కదా వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి ఎందుకు 6 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలి అని చెప్పని ఆయా నియోజకవర్గాల్లో అప్పటి వరకు యాస్పిరెంట్స్గా ఉన్న తెలుగుదేశం శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో మాకు కేటాయించిన స్థానాలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి తిరిగి కేటాయించాల్సి వస్తుంది అని చెప్పని జనసేన శ్రేణుల్లో కూడా ఒక అసంతృప్తి చెలరేగింది వాస్తవం. కానీ ఇక్కడ పార్టీ నాయకుల ఆలోచన వేరు. వాళ్ళ లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. ఓడించాలి అని అంటే ఎన్నిక సక్రమంగా జరగాలి. ఆ ఎన్నిక సక్రమంగా జరిగి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ ఓటుకు వినియోగించుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయ పక్షాలు అంటే తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోగలిగే వెసులుబాటు ఉండాలి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 1 పేరిట రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకలాపాలను కూడా ఎట్లా అడ్డుకున్నది, ఎట్లా ప్రతిబంధకాలు కల్పించింది చూసాం మనం. పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో హోటల్ రూమ్కి పరిమితం చేసిన తీరు చూసాం. చంద్రబాబు నాయుడు గారిని ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి ఆటంకాలు సృష్టించిన తీరు చూసాం. నారా లోకేష్ పాదయాత్రకు ప్రతిబంధకాలు సృష్టించిన తీరు చూసాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోలేని సందర్భాలను చూసాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టిన కారణంగా అర్ధరాత్రులు తలుపులు బద్దలు కొట్టి మహిళల్ని పురుషుల్ని అరెస్టు చేసిన వయసు తారతమ్యం పరిగణలోకి తీసుకోకుండా అరెస్టు చేసిన సందర్భాలు చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలను గుప్పెడబట్టి అధికార యంత్రాంగాన్ని చేతపట్టి తనకు అనుకూలురైన అధికారులను అన్ని స్థాయిల్లో నియామకం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికను సజావుగా సాగనివ్వరు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలోని రిచెస్ట్ చీఫ్ మినిస్టర్, ఇవాళ భారతదేశంలో ఆర్థిక వనరుల పరంగా, మీడియా సపోర్ట్ పరంగా, వ్యూహకర్తల పరంగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన సృష్టించుకున్న ప్రైవేట్ ఆర్మీ అంటే లక్షల మంది వాలంటీర్లు, లక్షల మంది గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు అంటే ఒక యంత్రాంగాన్ని ఆయన సృష్టించుకున్నారు. వీళ్ళకి అదనంగా కావాల్సినంతటి విష ప్రచారం చేయగలిగిన సోషల్ మీడియా ఆయన చేతిలో ఉంది. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయగలగాలి అని అంటే
వ్యవస్థల పరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగే పరిస్థితులు ఉత్పన్నం అయితే తప్ప, అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావాలి అని అంటే ఇవాళ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్న అధికారులు ఏకపక్షంగా, అంటే అక్కడ ప్రత్యర్థి రాజకీయ పక్షాల నాయకుల మీద అధికార పార్టీ నాయకులు దాడి చేస్తే బాధితుల మీదే కేసులు నమోదు చేస్తున్న తీరు. ఇదే అధికారుల సమక్షంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయాలు మాచర్లో దహనమైంది, గన్నవరంలో దహనమైంది. అయినా సరే అధికార పార్టీకి సంబంధించిన కనీసం 10 మంది మీద కూడా కేసులు నమోదు కాని తీరు. అంటే అధికారులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్, రాజ్యానికన్నా రాజు పట్ల అతి విధేయత చూపిస్తూ ఉన్నారు. ఆ చూపిస్తున్న పర్యవసానం అధికార పార్టీ కార్యకర్తల కన్నా ఎక్కువగా అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో అటువంటి అధికార వ్యవస్థను మొట్టమొదటిగా కట్టడి చేయడానికి కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ అండదండలు అవసరం. దానికోసం కొన్ని సీట్లు త్యాగం చేసినా పర్వాలేదు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల్లో తమ పట్ల ఉన్న విముఖత వాళ్ళకి తెలుసు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని స్థాయిల్లో అన్ని సందర్భాల్లో తామే అండదండలు అందించిన పార్టీగా ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ఒక రకమైన విముఖత ఉంది అనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా అక్కడ సిట్టింగ్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ గారికి డిపాజిట్ కూడా దక్కని తీరు చూసిన తర్వాత వాళ్ళకు ఒక స్పష్టత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం భారతీయ జనతా పార్టీని వైసీపీని వేరువేరుగా చూడట్లేదు. ఈ ఇరువురు కలిసి చేతిలో చేయేసి ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నారు, ఒకరికొకరు అండదండలు అందించుకుంటా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ పట్ల ఎంతటి వ్యతిరేకత ఉందో అంతకన్నా ఎక్కువ వ్యతిరేకత, అంటే అధికారం చేతిలో ఉండి వ్యవస్థల చేతిలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయగలిగే నిర్ణయాధికారం చేతిలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయకుండా ప్రోత్సహిస్తూ వచ్చారన్న భావనలో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఉన్నాడు. కాబట్టి తమ మీద పడిన ఆ ముద్రను చెరుపుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరంగా జరగాలి, ప్రతిపక్ష కూటమితో కలిపి పోటీ చేయాలి. అదే సందర్భంలో ఇవాళ ప్రజల్లో ఉన్న ఈ వ్యతిరేకత పోవాలి అని అంటే ఆ యాంబియన్స్ బిల్డప్ చేసుకోవాలి, ఆ సానుకూల వాతావరణం సృష్టించుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. కాబట్టి ఇవాళ ఏ అధికారులు అయితే ఉల్లంఘనకు పాల్పడుతున్నారో, బొప్పూడిలో జరిగిన ప్రధానమంత్రి గారి సభ సందర్భంగా జరిగిన భద్రతాపరమైన ఉల్లంఘనలు కానీ, అదే సందర్భంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఆ ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చిన సందర్భంగా జరిగిన ఉల్లంఘనకు పాల్పడిన అధికారులు కానీ, ఇట్లా చాలామంది అధికారులని ప్రస్తుతం ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టడం జరిగింది. ఇది చాలా కీలకమైన పరిణామం. ఇవాళ 6 ఐపీఎస్ అధికారులు 3 ఐఏఎస్ అధికారులని ఎన్నికల విధులకి సంబంధం లేకుండా వాళ్ళ డ్యూటీ నుంచి తప్పించడం జరిగింది. ఇదే సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా ఒక రకంగా పరిధి దాటి ప్రవర్తించిన ఆనాడు సిట్ డిఐజీగా ఉన్న కొల్లి రఘురామరెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మానసపుత్రికగా చలామణవుతున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అంటే ఆ విభాగానికి ఐజీగా ఆయన ప్రమోట్ చేసి ఆ విభాగం ద్వారా ఎవరెవరైతే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులుగా పోటీలో ఉన్నారో వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కేసుల పేరిట దాడుల పేరిట వేధింపులకు గురి చేస్తున్న కొల్లి రఘురామరెడ్డి గారిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రంగం నుంచి ఆయన తప్పిస్తూ అస్సాం పోలీసు పర్యవేక్షకుడిగా అక్కడ పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆయన అస్సాంలో ఏం డ్యూటీ చేస్తారనేది అనవసరం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రంగం నుంచి ఆయన నిష్క్రమణ అయితే ఖాయమైంది. ఇటువంటి సందర్భంలో ఇది మిగిలిన అధికారుల్లో కూడా ఒక బలమైన సంకేతం. ఎందుకంటే ఇక్కడ ఒక 2 కేసు రిఫరెన్సెస్ చెప్పుకోవాలి మనం. అంతకుముందు అంటే కొన్ని కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన గురించి ప్రతిపక్ష పార్టీలు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా స్పందించని అధికారులు ఎప్పుడైతే ఈ 9 మంది అధికారుల మీద 6 ఐపీఎస్ 3 ఐఏఎస్ అధికారుల మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిందో ఇమ్మీడియట్గా దిగు స్థాయి అధికారుల్లో కూడా చలనం వచ్చింది. అంటే ఇవాళ ఆ స్థాయి అధికారులని మీద చర్యలు తీసుకున్నప్పుడు అది వాళ్ళ కెరీర్లో కూడా రిమార్క్. అది అంటే వాళ్ళని ఎన్నికల విధుల నుంచి తప్పించే నిర్ణయం ఎన్నికల కమిషన్ వైపు నుంచి జరిగింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంటారు, దాంట్లో అది జీవితకాలం రిమార్క్ ఉండిపోతుంది. రేపు ప్రమోషన్ సందర్భంగా కానీ ఫర్దర్ పోస్టింగ్ సందర్భంగా కానీ అది పరిగణలోకి తీసుకుంటారు. 100% అంటే వాళ్ళ కెరీర్ మీద ఒక నల్ల చుక్క పడటానికి వాళ్ళ వ్యవహార శైలి కారణం అనేది వాళ్ళు రియలైజ్ అయినా అవ్వకపోయినా ఇది మిగిలిన అధికారుల్లో ఖచ్చితంగా చలనం తీసుకొచ్చింది. అది తీసుకొచ్చింది కాబట్టి ఉద్యోగ సంఘాల సలహాదారుడిగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి అతను పరిధి దాటి
ఎన్నికల అంటే ఉద్యోగుల్లో ప్రచారానికి పాల్పడ్డారు అని చెప్పని అంతకుముందు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేసిన స్పందించిన అధికారులు ఎప్పుడైతే ఈ 9 మంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారో ఇమ్మీడియట్గా తుళ్ళూరు ఎండిఓ ద్వారా కంప్లైంట్ చేయడం, అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా ఉన్న వెంకటరామరెడ్డి అతను పొద్దుటూరు వెళ్ళి అక్కడ ఆర్టీసీ కార్మికులతోటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా అక్కడ పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు అతని మీద కూడా ఇమీడియట్గా కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఇక్కడ జలిపించడం ఎన్నికల సంఘం వైపు నుంచి ఎప్పుడైతే బిగిన్ అవుతుందో, అధికారుల మీద చర్యలు ఎప్పుడైతే బిగిన్ అవుతాయో, పరిధి దాటి ప్రవర్తిస్తే ఎవరి మీదైనా మేము చర్యలు తీసుకుంటాం అనే సంకేతం, సందేశం ప్రజలకి, అధికారులకి ఎప్పుడైతే ఎన్నికల సంఘం వైపు నుంచి వెళ్తుందో అది మిగిలిన అధికారులు కూడా ఖచ్చితంగా మనం పరిధికి లోబడి పనిచేయాలి, బిజినెస్ రూల్స్కి కట్టుబడి పనిచేయాలి, రూల్ ఆఫ్ లాని అతిక్రమించడానికి ఆస్కారం లేదు, ఎన్నిక ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగటంలో భాగస్వాములు మనం అయి తీరాలనే సంకేతం అధికారుల్లో చాలా బలంగా వెళ్ళింది. ఇది 100% తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు కలుపుకున్న పర్యవసానమే. కాబట్టి ఇవాళ మొదటలో వ్యతిరేకించిన తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నుంచి ఈ విధమైన సానుకూల దృక్పథం వ్యక్తం అవడం మొదలైందో, అధికారుల మీద చర్యలు మొదలవుతున్నాయో, ఎన్నిక ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి ఆస్కారం ఉంది, ఆ యాంబియన్స్ బిల్డప్ అవుతుంది, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల నాటి ఏకపక్ష వైఖరి ప్రభుత్వానికి అంతటి అడ్వాంటేజ్ ఉండదు ఇక అని చెప్పిన వాతావరణం ఏర్పడుతుందో, అంటే అంతకు ముందున్న వ్యతిరేకత కూడా ఇప్పుడు సర్దుబాటు అయ్యి ఇవాళ భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా కలుపుకోవడానికి, కూటమి కలిసి పనిచేయడానికి కూడా ఇప్పుడు అంటే సంసిద్ధత వ్యక్తం చేస్తాననేది వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.